నా పేరు మల్లమ్మ. మల్లమ్మ. శివరాత్రి మల్లమ్మ. ఎంత వస్తుందమ్మా నీకు పెన్షన్? ఎంత వస్తుంది? 2,000 వస్తుందా? 4,000 ఇస్తా అని చెప్పి వచ్చిందా? 4,000 4,000 4 ముడికాయలు తీయాలి. గాసు కూడా 1000 రూపాయలు దొబ్బుతాడు. మరి 500 అని 1000 దొబ్బుతాడు. మరి ఏమి ఇచ్చినట్లేదు. మరి గెలిపిస్తారు కదా మరి రేవంత్ రెడ్డి. ఇగో బువ్వ అన్నం మనం తింటానం కదా, గడ్డి తింటలేం కదా, అన్నమే తింటాను. వాడు కూడా అన్నమే తింటాను అని మేము అనుకున్నాం. గడ్డి తినేది మాకు తెలుసా? చెప్పుడు మాత్రం చెప్పి మిమ్మల్ని ఉబ్బించి ఎక్కిండు, అధికారం ఎక్కిండు, అని చేస్తలేడు పని. ఓ ముక్కోడాట బాకి చేసిండట, ఆ ముక్కోని బాకి అంతా తెస్తాడు. ఎంత బాగా చేసిండంట? ఓ బొచ్చడన్ని 4 లక్షలట, 1 కోట్లట, 4 కోట్లు చేసిండట. మరి 4,000 కోట్లట. మరి అతను ఉన్నప్పుడు పెన్షన్ మీకు 2,000 ఇస్తా అని చెప్పి మాట మీద అయితే ఉన్నాడు కదా మరి కేసీఆర్. మరి ఇతను ఎందుకు ఉంటలేడు? అదే మరి ఎందుకుంటలేడో. మేము దొరికితే గుద్దుదు గుద్దుదు మాకు దొరుకుతలేడుగా. రేవంత్ రెడ్డి అయితే గుర్తావా? గుద్దుతాం, గడ్డపాటితో గుద్దుతాం. మరి ఏంది మమ్మల్ని పరిచాన కూల్లో పోతాండ్రు. గింతంత కాలు గిట్టారంగానే ఇక మా మంచిగా చెయ్యి ఉన్నోకి 4,000, చెయ్యి లేనోకి 4,000, మా ముసలోళ్ళకేమో 2,000. ఇది నమ్మకమేనా? వాడేనా మనిషేనా? అది ఇట్ట పెట్టింది కదా, ఇట్ట పెట్టి ఎవరు సోనియా గాంధీ ఈ ధ్యానం నేను బిడ్డేను. అది ఇట్లా పెట్టలేదా బండి మీద? దాన్ని నమ్మినాం, వాడలే కదా. యశస్వి రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఓట్లేని ఇట్లా దండం పెట్టిందా? దండం పెట్టి అయ్యో మన మనిషే కదా అనుకున్నాము. శర్రపాలమే కదా దాండి. మరి శర్రపాలెం పోయి గుద్దుదామా, ఇక్కడ గుద్దుదాం. మరి కనిపించింది అమ్మ ఇప్పుడు ఓట్లు వేసిన తర్వాత? మళ్ళీ ఇక మళ్ళా కానరాదే, మళ్ళా కానక్కలేదు. మరి ఈ మా ఊళ్ళో కూడా ద్రవిడీలు ఉన్నారు, దొంగలు ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు. ఇక వచ్చినవి కూడా మాఫీ చెప్తాను. మరి ఎవరిని నమ్మాలి? మనుషులే నమ్ముతాం, ఇక దున్నపోసిన అయితే నమ్మం కదా. మరి ఏం చెప్తాం అని. ముందు ఎవరున్నారు? ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడు ఇక్కడ. మీకు ఎమ్మెల్యే ఎవరున్నారు? ఎర్రబెల్లి దయాకర్ రావు ఊడి బయలుదేరే ఉన్నప్పుడు మంచిగా చేసుకొచ్చిండు అమ్మ పనులు. ఆడా ఏం చేసి ఎవరిని గెలిపిస్తారు ఇప్పుడు? ఎవరు గెలిపిస్తారు? మోడీ గారిని గెలిపిస్తాం. మోడీని గెలిపిస్తారా? మోడీనే గెలుస్తాం అంతే. మేము మోడీ గారిని నమ్ముకుంటాం అంతే. మరి ఇక్కడ ఎవరు లేరు కదమ్మా బీజేపీ వాళ్ళు? ఇక్కడ ఎవరు లేరు కదా. లగ్గం అప్పుడు పిల్లగాడు అవపడతాడు, వచ్చేప్పుడు అవపడతాడా? మరి లగ్గం అప్పుడు ఆ పిల్ల ఆయనే పిల్లగాన్ని అని చూసుకుంటారు, ఓకే అనుకుంటారు. ఇప్పుడు ఓకే అని దేశపోతాడు. మరి ఏం చెప్తారు? తల్లాంటి మాట ఏంటలేవు నువ్వు. కేసీఆర్ రాకముందు నీకు ఎంత పెన్షన్? కేసీఆర్ రాకముందు 1000, ఒకసారి 500, ఒకసారి 200. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది కదా నీకు. మరి 2,000 వస్తుంది కదా, ఇంకేం కావాలి? 2 అయితేనే మేము బతామా? అలా రోగం వచ్చా, నొప్పి వచ్చా, ఈ నడుము పాడిపాయ ఎవరికేయం, ఎవరిని నమ్ముకోం. అందరూ దొంగలే. ఎవరిని నమ్ముకోవాలి? ఇప్పుడు ఎందుకు దొంగ అని ఎందుకు అంటున్నావు? ఇప్పుడు రేవంత్ రెడ్డి మోసం చేసిండని అందరు దొంగలు అంటున్నారా? కాదా? మరి అన్నం పెట్టినని దక్కుతాము, దెబ్బ పెట్టినని దక్కుతామా? చెప్పు నువ్వే, అంతేనా? నువ్వు తల్లాన్ని మెచ్చిన పిల్ల మెచ్చపోతివి, ఇక నువ్వు మెచ్చుకున్నదే ఓకే అనుకోని పోతివి లేచి. ఏం చేస్తాం మరి? తల్లాంటి ఏం చెప్తారు? అంతే ఏముంటది. ఇక ఏం చెప్తాము? ఆ 2,000 తోటే బతాను. ఇక దవాఖాన పోతే ఒక్క 10 ఇచ్చకే చాలుతలేవు. రేవంత్ రెడ్డి ఏం డిమాండ్ చేస్తున్నావు నువ్వు? ఏం అడగదలుచుకుంటున్నావు? రేవంత్ రెడ్డి ఏం చెప్పదలుచుకుంటున్నావు? వాడు మాకు కలుపుతలేడు, మీకు చెప్తలేము. ఏం చెప్పదలుచుకుంటున్నావు? ఏం చెప్పదలుచుకుంటాము? మాకు 4,000 ఇస్తానా అని ఇస్తలేడు. ఇప్పుడే చెప్తా, నేను లేకపోయి 4,000 ఇవ్వాలి మాకు. నెలకు 4,000 ఇస్తేనే మంచి మాట, లేకపోతే ఆయన ముఖం మేము దూరం, మా ముఖం ఆయన దూరం. గాసు 500కు 1000 పెట్టిండు. వాడు గాసోడు పిలిస్తే రాడు. ఇక మేము మా చేతిలో ఎవరు లేరు మంచి.
ముసలం అయిపోయినాం. మాకు కొడుకులు కాంచలేరు, కోడళ్ళు కాంచలేరు, గంజి పోతలేరు. ఆ కూర పడితే మాకు గోస ఉన్నది. ఓ ముసలాన్న నువ్వు సంపాదించింది ఏందని కోడలే అంటాంది, నువ్వు సంపాదించింది ఏమున్నదని కొడుకు అంటాండు. మేము ఏ బయట పడాలి, ఏ చెల్ల పడాలి, ఎవరు బువ పెడతారు? నాకు బిడ్డలు లేరు, ఇద్దరు కొడుకులే, ఇద్దరు కోడళ్ళు. ఒకటేమో గడ్డ గుంచుతాంది, ఒకటేమో వంపుల గుంచుతాంది. ఎట్లా కావాలి? ఒకవేళ 4,000 పెన్షన్ వస్తే ఈ మాటలు అంటారా వాళ్ళు? అనరు అనరు అనరు. నిండుగా బువ పెట్టినాక, కడుపు నిండా బువ పెట్టినాక ఆకలి అంటావా మళ్ళా నువ్వు? గంతే. 2,000 అప్పుడు ఇచ్చిన 1,000 రూపాయలు ఉన్నప్పుడు 2,000 ఇచ్చి పెంచింది కదా, అప్పుడు కొన్ని రోజులు మంచిగా చూసుకున్నారు మరి మీ కోడలు? చూసుకోలే, ఎప్పుడైనా బొందలకే అంటాంది. నువ్వు సత్య లక్ష కావాలి, 2 లక్షలు అయితే తిరగబోతుంది. నీకు ఏం సంపాదించినావు, నీకు గీ డబ్బుతో ఏం బతుకుతావు నువ్వు కూడా పెడతలేదు. మరి ఏం చెయ్యం? ఎక్కడ ఒకదానికి నాకు అన్నాడు కదా, నీకు 2 కొడుకులు కాదా, ఒక్కొక్క మనవలు 2 మనవలు కాదా, 2 మనవలు చదువుకున్నారు, డిగ్రీ చదివిండ్రు, వాళ్ళకు నౌకాలు లేవు. మరి వాళ్ళు ఎట్లా, వాళ్ళ పెళ్ళాలు ఎట్లా, వాళ్ళ పెళ్లిలు ఎట్లా, వాళ్ళ బతుకు ఎట్లా కావాలి అని మేము అడిగినాం. అంటే మేము ఉద్యోగం చెప్తాం అని అన్నారు. ఏది ఉద్యోగం? మరి అంటుండే కదా 30,000 ఉద్యోగాలు వచ్చినాయి అనుకుంటా మాట్లాడుతుంది కదా. ఏది? ఒక్కని నా మనమలు 2 అట్టే ఉన్నారు, ఎద్దకట్లే. ఎవరికి ఉద్యోగం లేదు. వీడు డిగ్రీ చదివిండు, వాడు డిగ్రీ చదివిండు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినా అని చెప్తుండు, మరి వచ్చినాయి? ఏది? రాలే రాలే మరి అంటుండు. దొంగ మాటలే అయ్యి. అంతేనా? మరి ఏది చూడు, వాడు తెచ్చిన ఇందేదో. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళీ ఓట్లకి బయలుదేరిండు, ఓట్లు అడగనికి. ఇప్పుడు గెలుస్తాడంటావా రేవంత్ రెడ్డి? మళ్ళీ గెలిపిస్తారా రేవంత్ రెడ్డిని ప్రజలు? గెలిపిస్తారా అంటే ఎవరి ఇష్టం. అదే బిడ్డ, నేనైతే మోడీకే ఎత్తా అంతే. మేము గుజ్జోళ్ళం, ముసలోళ్ళం, మోడీగోళ్ళం, మోడీకే ఎత్తాం. మరి తరుస్తాం. దాని ఎందుకు ఊదిపోయింది, దాని కొడుకు ఈ చెయ్యి లేదు, మిరుకుతాను, గోడాలు ఉంటాను. రాపేనా ఆడ కోతులు చింపి అవన్నీ చింపి అందులో దొరికినాయి 100 కోతి. అయ్యో సత్తరా అంటే మన్నంత వచ్చి ఎలగొట్టింది. అదే అది ఎట్లా సగానికి కట్టినాం, సగానికి ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏమో ఇల్లు ఇచ్చిన అంటుండు, రాలే అంటున్నావు. మాకు ఇయ్యలే, ఎవరికి ఇయ్యలే, ఎవరికి ఇయ్యలే అయ్యా. భోజని మళ్ళా గడ్డి తింటామా చెప్పు? భోజ తిన్నప్పుడు గడ్డి తినాం కదా. అంత దొంగలు. ఏం పని లేదు, చెట్టు కింద కూర్చొని తింటాం. మేమేం కూలికి పోము. మేము ముసలోళ్ళకు కాలు రెక్కలు ఉన్న వాళ్ళకే 4,000 ఇచ్చిర్రు. ముసలోళ్ళు ఈడ కూర్చొని గిట్నే తిని ఉంటాను. ఇక మాకు 4,000 పింఛన్ ఇచ్చలేదు. 500 కానీ గాసు నింపిస్తానన్నారు. 500 గాసు నింపించలేదు. నాకు ఇండ్లు లేదయ్యా, గోడాలనే ఉన్నా, మాకు ఇండ్లు లేదు. 6 గ్యారెంటీలు ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏ గ్యారెంటీలు వచ్చినాయి మీకు? ఏ పథకాలు వచ్చినాయి? ఏమి రాలే. గాస్ అయితే 930 పెట్టి మన అందరు నింపించుకున్నారు. ఇక 500కి అన్నాడు కదా. 500కి అన్నాడు అప్పుడు, కానీ ఇప్పుడు గాసు 930 పెట్టి నింపినాం. ఇప్పుడు మళ్ళీ మాకు 4,000 పింఛన్ ఇస్తున్నాని అయ్యే 2,000. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మీద ఉన్నాడా? లేడు. చెప్పిన మాట మీద లేడు. మీరు అనుకున్నారా అమ్మ, ఒకవేళ రేవంత్ రెడ్డి అధికారంలో వస్తే బాగా చేస్తాడు, కేసీఆర్ కంటే ఎక్కువ చేస్తాడు అనుకున్నారా? అనుకున్నాం, మేము అనుకున్నాం అట్లే. మరి అయ్యో ఇది కొంత చూడాలని అనుకున్నాం, ఆయనకు ఓటేసి గెలిపించినాం. ఎట్లా అనిపిస్తుందమ్మా? 5 నెలలు వచ్చింది, 5 నెలలు అయిపోయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఏది లేదు, ఏమని గెలిపించి మాకేం పెట్టలేదు అన్నట్టు ఉన్నది. అంతే.